హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఆడవాళ్ళు రోజు మొత్తంలో చాలా పనులు అయితే చేస్తూ ఉంటాం కదా. అందులో మనకి బట్టల తర్వాత బాగా విసుగు వచ్చే పని ఏదైనా ఉందంటే అది గిన్నెలు కడగడమేనండి. ఇప్పుడు ఆ గిన్నెలు కడిగే శ్రమ కూడా లేకుండా డిష్ వాషర్ అనేది వచ్చేసిందని అందరికీ తెలుసు. నేనైతే అంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదా డిష్ వాషర్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందో. యూట్యూబ్లో చాలామంది అయితే డిష్ వాషర్స్ కొనుక్కుని వాటి రివ్యూస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కదా. వాటి రివ్యూస్ చూసి డిష్ వాషర్స్ అయితే కొనుక్కునే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. నేనైతే రీసెంట్గా యూట్యూబ్లో డిష్ వాషర్ గురించి ఉపయోగాలు అయితే ఎన్ని ఉన్నాయో అనేసి ఒక వీడియోలో అయితే చూశాను. ఆ వీడియోలో డిష్ వాషర్ గురించి చెప్పిన విషయాలు ఎంతవరకు కరెక్టో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక ఆ వీడియోలో అయితే డిష్ వాషర్ గురించి చెప్పిన ఉపయోగాల్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైం అనేది సేవ్ అవుతుందని చెప్పారు. కానీ మనం డైరెక్ట్గా వాడేసిన ప్లేట్లన్నీ అలాగే తీసుకువెళ్ళి డిష్ వాషర్లో అయితే వేయలేం కదా. వాటిని మనం ఒకసారి ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత డిష్ వాషర్లో పేర్చుకుని రావాలి. ఎలాగా ఇది చేసేటప్పుడు కొద్దిగా సోప్ తీసుకుని వాటిని క్లీన్ చేసి పెట్టుకుని కడిగేసుకుంటే అయిపోతుంది కదా. ఇందులో టైం బాగా సేవ్ అయిపోయేది అయితే ఏమీ లేదండి. తర్వాత వచ్చేసి డిష్ వాషర్లో గిన్నెలు వేయడం వల్ల ఆ గిన్నెలకు ఉండే బ్యాక్టీరియా పూర్తిగా పోతుందనేసి అయితే చెప్పారండి. అంటే డిష్ వాషర్స్ రానంత వరకు మనం చేతితోనే గిన్నెలు అనేవి కడిగేవాళ్ళం కదా. మరి అప్పుడు పోయిన బ్యాక్టీరియాస్ అవిని ఇప్పుడు ఎందుకు పోవో నాకైతే అర్థం కావట్లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిష్ వాషర్ వల్ల వాటర్ సేవ్ అవుతుందని అయితే చెప్పారు. మనం గిన్నెలు శుభ్రం చేయడానికి వాటర్ ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ మనం అయితే వాడేయం కదా. వాటికి ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో అవే వాడతాం. ఇందులో వాటర్ సేవ్ చేసేసి అంత ఏమీ లేదని నా ఉద్దేశం అండి. ఇక వాటర్ సేవింగ్ పక్కన పెడితే ఈ డిష్ వాషర్కి ప్రతి నెల 600 రూపాయలు అయితే తప్పకుండా కేటాయించాలండి. ఎందుకంటే వాటిలో ఏవి పడితే అవి మనం వేయలేం కదా. ఆ వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇంకొకటి ఉందండి. అదేంటంటే మనకి గిన్నెలు కడిగేటప్పుడు చేతులు తడుస్తూ ఉంటాయి కదా. వాటి వల్ల తొందరగా స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అయితే చెప్పారు. అయితే పూర్వకాలంలో అందరూ కూడా చేతులతోనే గిన్నెలు అనేవి శుభ్రం చేసుకుంటూ ఉండేవారు కదా. అదే వాళ్ళందరికీ స్కిన్ క్యాన్సర్లు అనేవి వచ్చాయేమో మరి నాకైతే తెలీదు. నేనైతే డిష్ వాషర్ కొనుక్కున్న వాళ్ళు ఎవరిని తప్పు పట్టడం లేదు. వచ్చేసి యూట్యూబ్లో డిష్ వాషర్స్ రివ్యూస్ చూసి మనం కూడా కొనుక్కోవాలని మీకు అనిపిస్తే ఇది ఒకసారి ఆలోచించి కొనుక్కోండి. ఎందుకంటే వీటిని పూర్తిగా మనం మెయింటైన్ చేయగలిగితేనే ఆ డిష్ వాషర్ అనేది తీసుకోవాలి. ఇలా కొనుక్కున్న తర్వాత ఇబ్బంది పడడం అనవసరం కదా. డిష్ వాషర్ గురించి నా ఒపీనియన్ అయితే ఇదండి. మీరు కూడా డిష్ వాషర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.